కొలికిపూడి గారు నిన్న పార్టీ ముందు ఆయన అటెండ్ అయ్యారు. కానీ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకి ఆయనకి ఎక్కడా కూడా తగ్గట్లేదు. నేను చేసిందంటే తప్పేం లేదంటూ కూడా మాట్లాడుతున్నాను. ఆయన వివరణ ఆయన ఇచ్చారు. ఏంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే ప్రభుత్వం మీద ఉన్నటువంటి సొంత పార్టీ మీదే వ్యతిరేకత చూపించడం ఎలా చూడాలి? రఘురామకృష్ణరాజు గారి రీప్లేస్మెంట్ చూడాలి. అవునా? ఓకే. ఏమవుతుంది వీళ్ళు కాకపోతే వాళ్ళు లాస్ట్కి ఎవడెవడు పిలిచి టికెట్ ఇస్తారంటే ఎష్యూరెన్స్. ఓకే. ఇక్కడ ఏంటంటే కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయండి. మీరు డోంట్ అండర్ ఎస్టిమేట్ అండ్ డోంట్ అండర్మైన్ చంద్రబాబు నాయుడు గారు. ఇవేంటంటే ఇసుక మనం ఎప్పుడైనా సరే కలేజే సినిమాయే ఐరబోగుల బ్రహ్మాండ అక్కడ ఎవరు లేరు కదండి అని అలా వీళ్ళతో ఒకళ్ళని లేపి ఇంకోళ్ళు తిట్టే కార్యక్రమం ఉంటుంది. వీళ్ళని అడ్డం పెట్టుకొని అవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పత్తాలు గోడంబాలు గోలికాయలు నెక్స్ట్ ఈ చెత్తాచెదారం ఎక్కువ ఉన్నాయి పత్తాలు. అండ్ మోర్ ఓవర్ ఇసుక దందాలు నడుస్తున్నాయి. డైరెక్ట్ గా అందరిని తిట్టేస్తే చంద్రబాబు గారు అందరి ముందు అబాస్పాలు అయిపోతారు కదా. ఇలాంటివి పెట్టి చూసారా ఇలాంటివి చేస్తే దానికి ఈజ్ జస్టిఫైయింగ్ బ్రహ్మానందం రోలు అండ్ ఇన్ పాలిటిక్స్ లో రఘురామకృష్ణరాజు గారి రోల్ని ఈ 5 ఏళ్ళకి మనకి ఇంతో కార్యక్రమం. రఘురామకృష్ణరాజు గారు అయిపోయింది. ఇప్పుడు కొలిక్పూడిని ఆ ప్లేస్ లో అడ్వాంటేజ్. చాలా మంది మాట్లాడుతున్నారు కదా సార్. ఇప్పుడు టీడీపీ పార్టీలో డిసిప్లినరీగా ఒక పర్టికులర్ ఒక సెట్ ఆఫ్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. పార్టీ నిన్న లోకేష్ గారి గురించి మాట్లాడొద్దని ఆదేశాలు ఇచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టుకొని నిన్న టీజీ భరత్ గారు మళ్ళీ సీఎం చేయండి అని చెప్పేసి మాట్లాడుతూ వచ్చారు. దాన్నే పొలిటికల్ ట్రాప్ అంటారండి. ఇప్పుడు మీకు ఎప్పుడైతే ఈ టీటీడీ చైర్మన్ ఎత్తి సవతలు విసిరేసే కార్యక్రమం దగ్గర పరిరక్షణ అండ్ ఇంటర్నల్గా పవన్ కళ్యాణ్ గారు ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడిన తర్వాత విలువలను పరిరక్షించిన ఉదంతంలో ప్రజలకే జవాబుదారీతనం కదా. మనం పొరపాటు ప్రజలకు చేసాం కాబట్టి ప్రజలకు క్షమాపణ చెప్పడం అని ఆయన స్టేచర్ పెంచుకుందేరా వీళ్ళు నోరు చేరింది లోకేష్ గారిది. ఇదంతా డ్యామేజే కదా. ఈ డ్యామేజ్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? ఆల్టర్నేటివ్స్ క్రియేట్ చేయాలి. ఒక పక్క కొలికిపూడి వైబ్రేషన్స్, ఇంకో పక్క లోకేష్ ఒక డిప్యూటీ సీఎం అన్నది. దీనికన్నా ముందు కిరసాల డబ్బాడు ఇచ్చిన ప్రవచనాలు ఏంటి? ఏముంది ఆ బ్రహ్మానందం వాళ్ళ సినిమాలో పద్మశ్రీ అని పెట్టుకున్నట్టే కదా డిప్యూటీ అనేది. ఏముంటుంది ప్రోటోకాల్? ఇప్పుడు వీళ్ళు దావోస్ వెళ్ళారు. ఆయన చంద్రబాబు గారి సీట్లు ఈయన కూర్చోబెట్టి పరిపాలించమని చెప్పింది ఏమైనా ఉందా? లేదు కదా. ఉండదు కదా. గతంలో 5 డిప్యూటీ సీఎంలు ఉండేవారు. ఏముంది? నిన్న చెప్పుకున్నాం అదే విషయం. ఇట్స్ ఎ ట్యాగ్. డిప్యూటీ అనేది ఒక గౌరవప్రదమైన డీలిట్ కళాప్రపూర్ణ యూనివర్సిటీలు చూడండి చదవకపోయినా కొంతమందికి ఇస్తూ ఉంటారు డాక్టరేట్లు. అలాంటిదే ఇది కూడా. అంటే రాజకీయంగా ఇది ఒక ట్రైల్ వేసినట్టు అనిపిస్తుంది కదా. ట్రైల్ కాదు, ఇది టోటల్ టీటీడీ చైర్మన్ ని పరిరక్షించడానికి లేచిన గేమ్. నెలకోటి ఇస్తారు వాళ్ళు. ఒకసారి తిరుపతి లడ్డు, ఒకసారి విశాఖపట్నం బూట్లు తెరబడిపోయి ఇలాంటివన్నీ మనం చూసాం కదా. నత్వాన్ని వచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత ఈ జనవరి కార్యక్రమం ఏంటంటే లోకేష్ డిప్యూటీ సీఎం. సో అంటే వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని సైడ్ ట్రాక్ చేయడానికి ఇలాంటి ఇష్యూస్ ని తీసుకొస్తాం. దాన్ని ఒక ఇష్యూ పబ్లిక్ బర్నింగ్ ఇష్యూ ఏదైతే ఉంటుందో దాన్ని డైవర్ట్ చేయడానికి ఒక వెంట్ క్రియేట్ చేస్తారు. దానికి తోడు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కట్టేది కోతి కొబ్బరికాయ దొరికినట్టు పవన్ కళ్యాణ్ అనగానే ఈ చిన్నపిల్లకి గెలికిచ్చినట్టే కాలు కొట్టేసుకుంటూ ఉంటారు. పైపచ్చి వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. మీరు జాగ్రత్తగా గమనించండి. వారు పెట్టి తెలుగుదేశం అంటే జనసేన చదువుతుంది డైలాగ్ వారు. ఈ మధ్యలో ఈ ఆవేశం ఆపుకోలేక అలాగన్నాడు చూసా మీరు తిప్పితే మీకు పోర్షన్ రాదా అని వీళ్ళు ఉచకాయిస్తారు వాళ్ళని. వీళ్ళు ఇంకా ఎంకరేజ్ చేస్తారు. ఏమవుతుంది దానివల్ల? చూసావా మన ట్రాప్లో పడ్డాడని పవన్ కళ్యాణ్ చాలా స్ట్రాటజికల్ గా పక్క తీసుకుని తెర తీసి చూస్తుంటాడు. అలా ఆడుకుంటారు మీరు జాగ్రత్తగా సైడ్ అయిపోండి అని. ఈ మధ్యలో లేని బురదను ఎత్తుకెత్తుకుని వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెగరెచ్చిపోతారు. వైసీపీ డిఫెండ్ చేస్తుంది కదా ఇప్పుడు మాట్లాడుతున్నారు. అక్కడ యాజ్ ఇఫ్ ఏదో పవన్ కళ్యాణ్ గారు ఉంటుండగా అన్యాయం వీళ్ళేమో 5 డిప్యూటీ సీఎంలు ఇవ్వచ్చు. ఓకే. అదేమైనా గట్టిగా మార్చుగా మేము ఎస్సీలు బీసీలు అందరికి ఇచ్చాం, మీరు మీకే కన్ఫైన్ అవుతారు. ఇవన్నీ ఒక ఆల్టర్నేటివ్ ఎక్స్క్యూజెస్ వీళ్ళతో మాట్లాడించే కార్యక్రమం అనవసరం డిబేట్ అది. 5 కాదు 175 మందికి డిప్యూటీ సీఎంలు ఇచ్చినా కూడా నష్టం లేదు. దాంట్లో ప్రాబ్లం లేదు. అది గవర్నమెంట్ రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ప్రోటోకాల్ కాదు కదా. సో ఇదంతా కూడా ఒక ట్రాక్ ఇష్యూ చేయడానికి కూడా సైడ్ ట్రాక్. ముఖ్యంగా టీటీడీ చైర్మన్కి కొబ్బరికాయ ఎత్తి మీద కొట్టే దగ్గర ఎవడు కాపాడే దగ్గర వజ్ర కవచాలు గాంధారి కవచం వేసి కాపాడినట్టు పవన్ కళ్యాణ్ గారితోనే మొదలైంది. ఒకసారి చెప్పి పని అయిపోతుంది చూద్దాం అన్నట్టుగా మొదలై అది సిరిగి గాలివాన ఇక్కడ డిప్యూటీ సీఎం దగ్గర ల్యాండ్ అయింది.